ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం సెలవిస్తుంది, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకములో ఒక బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి, ఒక బలశాలి అయినటువంటి ఒక వ్యక్తి మన మధ్య ఉంటే మనం ఎంత ధైర్యం ఉంటాము. మంచి బలవంతుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి మనకి ఏ అపాయం అతను రానివ్వడని చెప్పి ఒక మనిషిని గురించి ఎంత ధైర్యపడుతున్నాం ప్రియులారా. కానీ వాక్యం సెలవిస్తుంది, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు అని చెప్పి యెహోషువ 3:10 చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ జీవము గల దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆయన మన మధ్య ఉండి మనకి ఏం చేస్తాడు అని చెప్పి లేవియ కాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు మనకు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాయి. 12వ వచనము లేవియ కాండం 26:12 చెప్తుంది, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడై ఉండెను అనేటువంటి మాటను అక్కడ చదువుతున్నాం. జీవము గల దేవుడు మన మధ్య నడుస్తాడట. 13వ వచనం చెప్తుంది, నేను మీ కాడి పలుకులను తెంపి మిమ్మును నిలువగా నడవజేసిన మీ దేవుడును అనేటువంటి మాటను 13వ వచనంలో చదువుతున్నాం ప్రియులారా. అప్పుడు జీవము గల దేవుడు మన మధ్య ఏం చేస్తాడంటే మన కాడి పలుకులను తెంపి నిలువగా మనను నడవజేసేటువంటి దేవుడు. ఈ కాడంటే ప్రియులారా, ఇప్పుడు ఉండే వారికి కాడంటే ఏంటో తెలియదండి. ఎందుకంటే ఈ కాడు అనేది పొలాన్ని దున్నడానికి ఉపయోగపరచబడేది. ఈ రోజుల్లో పొలాన్ని దున్నడానికి మన రోజుల్లో ట్రాక్టర్స్ ఉన్నాయి. కానీ ఒక 40-50 సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళ్ళామంటే ఆ రోజుల్లో పొలాలు దున్నడానికి దున్నలను, ఆ ఎద్దులను వారు ఏం చేస్తారంటే ప్రియులారా ఉపయోగించేవారు. 2 ఎద్దుల మీద ఒక మ్రాణ ఏం చేస్తుందంటే తీసుకొచ్చి ఆ 2 ఎద్దుల మీద మెడ మీద దాన్ని ఏం చేస్తారంటే ప్రియులారా వేసి దాన్ని లాక్ చేస్తారు, బంధించేస్తారు. ఇప్పుడు ఆ మ్రాణుతోనే కథ అయిపోతుందంటే లేదండి. ఆ మ్రాణులో 2 రంధ్రాలు వేసి పెద్ద 2 పొడుగుటి మ్రాణులు దాంతో కనెక్ట్ చేస్తారు. ఆ 2 పొడుగుటి మ్రాన్లో చివరిలో ఇంకొక చాలా పెద్ద లావైనటువంటి మ్రాన్ను తీసుకొచ్చి దాంతో జాయిన్ చేసి అందులో పెద్ద చెక్కలు దాని అడుగులో ఉంటాయండి. ఇప్పుడు రైతు ఏం చేస్తారంటే ప్రియులారా, ఈయన ఏం చేస్తాడు, ఒక చివరేమో ఎద్దుల యొక్క తల మీద, దున్నల యొక్క తల మీద ఉంది, ఎద్దుల యొక్క తల మీద ఉంది, ఇంకొక చివరేమో మట్టిలో ఉంది. ఇప్పుడు ఈ రైతు దాన్ని కొట్టి పొలాన్ని దున్నుతాడండి. కొన్నిసార్లు రైతు ఆ యొక్క భూమిలో ఉండేటువంటి చెక్క మీద ఎక్కి నిలబడతాడు. ఇప్పుడు ఈ యొక్క ఎద్దులు తన బరువును భరించాలి, మా యొక్క కాడి బరువును భరించాలి, ఆ యొక్క రైతు బరువును భరించాలి, మట్టి బరువును భరించాలి. ఇప్పుడు అన్నిటిని భరించుకొని ఇవి వెళుతూ తిరుగుతూ పొలాన్ని దున్నుతుంటాయండి. ఇది కాడి. వాటికి నోరుంటే నన్ను వదిలేయనరా బాబు అని కూడా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అవి అనుకున్నా కూడా తలంచుకున్నా కూడా ఆ యొక్క కాడి నుండి బయటికి రాలేవు. ఇది కాడి అనేది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో మన జీవితంలో మన యొక్క మెడ మీద కూడా సాతానుడు రకరకాలైనటువంటి కాడిలను అతను మోపుతున్నాడు. బలహీనత అనేటువంటి కాడి, పాపం అనేటువంటి కాడి, కష్టం అనేటువంటి కాడి, దుఃఖం అనేటువంటి కాడి, ఇలాంటి రకరకమైనటువంటి కాడీలను మన భుజాన అతడు మోపి మనం నిలువుగా నడవలేని పరిస్థితులు కలుగజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి కాడిని నువ్వు మోస్తున్నావు ఈరోజు? సాతాను నీ మీద మోపి ఉన్నటువంటి కాడి ఎలాంటిదైనా పర్వాలేదయ్యా, నేను భారాన్ని మోయలేకపోతున్నాను, అయ్యో ఈ కాడి నాకు చాలా బరువుగా ఉంది, ఈ సమస్యలు నాకు కాడిలాగా ఉన్నాయని చెప్పి దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? నీ మధ్య ఉండేటువంటి జీవము గల దేవుడు సాతానుడు నీ మీద మోపి ఉన్నటువంటి ప్రతి కాడిని నీ నుండి తొలగించి నిన్ను నిలువగా నడవజేయడానికి నీ మధ్య ఉన్నాడు. నీ దేవుడు జీవము గల దేవుడు, ఆయన నీ మధ్య ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? సాతానుడు నీ మీద ఉంచినటువంటి మోపి ఉన్నటువంటి ప్రతి కాడిను, ఆయన కాడి పలుకులను తెంపి నిన్ను, నీ కుటుంబాన్ని నిలువగా నడవజేస్తాడు. మీ దుఃఖ దినాలంతా కూడా సమాప్తము చేసి మీకు సంతోషాన్ని ఇచ్చినగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, ఈ దయగల దేవ, నీ బంగారు పాద స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు తండ్రి. మేము వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దయచేసావయ్యా.
తండ్రి, జీవగల దేవుడిగాను మా మనిషి ఉండి తండ్రి, మా కాడి పలుకులను తెంపి తండ్రి మమ్మల్ని నిలవగా నిలవబెట్టే దేవుడని చెప్పి ఈరోజు మాతో మాట్లాడిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఈ వచనము తండ్రి మీ బిడలకు జీవితంలో 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడల మీద సాతానుడు మోపినటువంటి ప్రతి ఒక్క కాడి పలుకులు నజరేయుడైన యేసు నామములో తండ్రి తెంపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు నిలువగా తండ్రి మీరు నడవజేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వారిని వెంటాడుతున్న ప్రతి ఒక్క దుఃఖాలు యేసయ్య నామములో తొలగిపోవునుగాక, శాశ్వతంగా తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వాడు ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.